వెల్కమ్ టు కాంతీస్ కార్నర్. ఈరోజు మన ఆంధ్ర వాళ్ళందరికీ చాలా ఇష్టమైన గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా ఇంట్లో వచ్చిన గోంగూరతోని చేశాను. కొద్దిగానే ఉంది, బట్ ప్రాసెస్ అంతా సేమ్ కదా. ముందు పౌడర్ చేసుకుందాం. హాఫ్ స్పూను మెంతులు తీసుకున్నాను. బిగ్ స్పూన్తో మినపప్పు తీసుకున్నాను. దోరగా వేయించుకుని దానికి ఒక 4-5 వరకు రెడ్ చిల్లీస్ వేసాను. వేసిన తర్వాత దానిలో ఎంత మినపప్పు తీసుకుంటామో అంతే నూనెపప్పు కూడా వేయాలి లాస్ట్లో. అంటే మినపప్పు అన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో నూనెపప్పు వేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో కొంచెం పచ్చింగు వేసుకుని ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాము. గ్రైండ్ చేసేసాక ఒక 4-5 వెల్లుల్లి తొక్కతోనే వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూకుల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని గోంగూర ఆకంతా వేసేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించేసుకోవాలి నూనెలోనే. నీరు అది అసలు యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దానికి కొద్దిగా చింతపండు, అంటే మనకు ఆకును బట్టి నాకు చాలా తక్కువ ఆకుంది కనుక కొంచెమే పట్టింది, చింతపండు వేస్తాము. వేసేసి చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే కళ్ళంలోకి మనం ఉడకపెట్టుకున్న గోంగూర అంతా వేసేసి నాకు ఒక 3 స్పూన్స్ వరకు ఈ చేసుకున్న కారం పట్టింది. అది వేసి మనం దంచేసుకోవాలి. బెటర్ ఏంటంటే నేను మిక్సీ అది వాడను. ఇలాగ మీకు చిన్నదో పెద్దదో రోలు ఉంటే రోల్లో చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చేసేసుకున్న తర్వాత పోపు చాలా ఇంపార్టెంట్ దీనికి. దీనికి ఏంటంటే కొంచెం ఒక స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు వేసుకుని హ్యాండ్ఫుల్ ఆఫ్ వెల్లుల్లి వేసుకుంటాము. వేసుకుని బాగా దోరగా వేయించేసుకున్న తర్వాత ఈ ముద్ద ఉంది కదా మనం రోల్లో నూరుకున్నది, ఆ ముద్ద వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడం. ఇది ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇది కనుక పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని చక్కగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని తింటే ఇంటిల్లిపాది ఇష్టపడతారండి. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అసలు మన ఆంధ్ర వాళ్ళు గోంగూర పచ్చడి తినని వాళ్ళు ఉండరని నా నమ్మకం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.